హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అంతరాజుస్ కిచెన్ అండ్ టిప్స్. ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్న రెసిపీ చికెన్ ఫ్రై. ఈ చికెన్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకా చాలా సింపుల్గా కూడా రెడీ అయిపోతుంది. ఈ విధంగా ఒక్కసారి చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఈ సింపుల్ అండ్ టేస్టీ చికెన్ ఫ్రైని ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక 1/2 kg చికెన్ని తీసుకొని నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ గరం మసాలా, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 గుడ్డు. 1/2 kg నుంచి కేజీ వరకు 1 గుడ్డు సరిపోతుందండి. తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్, 1/4 టీ స్పూన్ పసుపు. వీటన్నింటినీ చికెన్కి యాడ్ చేసుకుని బాగా మిక్స్ అయ్యే విధంగా అంతటిని కలుపుకోవాలి. మీకు కావాలంటే ఫ్రైలోకి కొద్దిగా మిరియాల పొడిని కూడా యాడ్ చేసుకోవచ్చండి. తర్వాత అందులోకి 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం, కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుని అంతా బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోండి. ఇప్పుడు ఈ విధంగా మిక్స్ చేసుకున్న చికెన్ని ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్లో ఉంచి మ్యారినేట్ చేసుకోండి. ఈలోపు ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి 4 పచ్చిమిర్చి, 1 పెద్ద ఉల్లిపాయని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకుని మిక్సీలో వేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకోండి. చూసారు కదండి, ఈ విధంగా మరీ మెత్తగా కాకుండా అలానే మరీ కోర్స్గా కాకుండా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద కడాయి నుంచి అందులో ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ కాస్త వేడైన తర్వాత అందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్ని యాడ్ చేసుకోండి. ఈ ఉల్లిపాయ పేస్ట్ కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించండి. అందులోకి కొద్దిగా కరివేపాకును కూడా వేయండి. 1/2 అవర్ పాటు మ్యారినేట్ అయిన తర్వాత చికెన్ని బయట తీసి పెట్టండి. ఈ విధంగా ఉల్లిపాయ పేస్ట్ కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత అందులోకి మ్యారినేట్ చేసుకున్న చికెన్ని యాడ్ చేసుకోండి. చికెన్ని వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. స్టవ్ని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 15 నిమిషాల పాటు మూతను ఉంచి ఉడికించుకోండి. పది నిమిషాల తర్వాత మూతను తీసి మరొకసారి మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసిన తర్వాత మరలా మూతను ఉంచి మరొక 5 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఈ విధంగా చికెన్ని మధ్య మధ్యలో చూస్తూ కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. ఇందులోకి వాటర్ అది ఏమీ వేయక్కర్లేదండి. ఉల్లిపాయలోని వాటర్, చికెన్లోని వాటర్ బయటకు వచ్చి మొత్తం చికెన్ ఉడికేదాకా సరిపోతుంది. దానికి తోడు చికెన్ని మ్యారినేట్ చేసాం కదండి, అందువల్ల ఇంకా తొందరగానే ఉడికిపోతుంది. ఈ విధంగా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇక మనం మూత తీసేసి ఫ్రై చేసుకోవాలండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఒక 10 నిమిషాల పాటు దగ్గరుండి చికెన్ని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. అప్పుడు టేస్టీ టేస్టీ చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది. చివరిగా ఫ్రైలోకి కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకుంటే సింపుల్ మరియు టేస్టీ చికెన్ ఫ్రై రెడీ అయిపోతుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు నా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.